శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఋషులు కాలాన్ని చాలా జాగ్రత్తగా గణన చేసి ఏ కాలమునందు ఏ దేవతా స్వరూపాన్ని ఉపాసన చేసినటువంటి కారణం చేత మన జీవితానికి సమస్త ప్రయోజనములు వెలగూడుతాయో అటువంటి రీతిలో మనకి ఆరాధనా క్రమాన్నంతటినీ కూడా నిర్ణయం చేశారు. శివరాత్రి అని మాఘమాసంలో వచ్చేటటువంటి బహుళపక్షంలో రాత్రి చతుర్దశి అర్ధరాత్రి వేళ ఉన్నటువంటి తిథికి మహాశివరాత్రి అని పేరు. మహాశివరాత్రి నాడు ఎవ్వరూ కూడా దుర్వినియోగం చేసుకోరు కాలాన్ని. అందరూ భగవదారాధన చేసి తీరుతారు, శివాలయానికి వెళతారు, శివలింగాన్ని ఆరాధన చేసి తీరుతారు. జన్మానికి ఒక శివరాత్రి అంటారు. శివరాత్రి కన్నా కూడా గొప్ప తిథి ఏదైనా ఉంటుందా అంటే, శివరాత్రి కన్నా కూడా గొప్పదిగా చెప్పబడేది ఇది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారం. శ్రావణ మాసంలో సోమవారం అంత ప్రఖ్యాతి. అందున శ్రావణ మాసంలో సోమవారం అమావాస్య తిథితో కలిసిందనుకోండి, అది మహాశివరాత్రి కన్నా కూడా చాలా చాలా గొప్పదిగా పరిగణిస్తాయి శాస్త్రాలు. ఈ సంవత్సరం అదృష్టం ఏమిటంటే, ఇప్పుడు భాద్రపద మాసం ఈ సమయానికి, ఇప్పుడు ప్రసంగం ప్రారంభించే వేళటికి భాద్రపద మాసం ప్రవేశించింది. కానీ ఇవాళ సూర్యోదయానికి అమావాస్య శ్రావణ మాసపు సోమవారంతో కూడింది. అది చిట్ట చివరి సోమవారం. అలా శ్రావణ మాసపు సోమవారం అమావాస్యతో కూడి ఉన్న కారణం చేత మహాశివరాత్రి కన్నా కూడా గొప్ప పర్వంగా చెప్పబడుతుంది. నేను ఇవాళ ఉదయం విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుడిని సేవించి వస్తుంటే అక్కడ ఉండేటటువంటి వేద పండితులు కూడా నాతో ఇదే అన్నారు, మీరు ఇవాళ రావడం చాలా మంచిదైంది, మహాశివరాత్రి కన్నా కూడా చాలా గొప్ప రోజు అని. అంత గొప్ప రోజు ఒక ఎత్తు అయితే, అటువంటి రోజులో ప్రదోష వేళ అంటే చీకటి పడుతున్నటువంటి కాలం, సాయంకాలం వేళ మరింత శక్తివంతమైనటువంటి కాలం. అటువంటి కాలంలో నేను వేట్లపాలెం రావడం, వచ్చి సాయిబాబా గారి దర్శనం చేసుకుని ప్రసంగం చేయడం నా యొక్క అదృష్టంగా భావన చేస్తున్నాను. మనకి శ్రావణ మాసం దాటితే వచ్చేటటువంటి మాసం భాద్రపద మాసం. భాద్రపద మాసంలో అందరూ ఆరాధన చేసి తీరవలసినటువంటి స్వరూపం వినాయక స్వరూపం. విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తాం. ఆ విఘ్నేశ్వరుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. మహాగణపతి, లక్ష్మీ గణపతి, విద్యా గణపతి, విజయ గణపతి, శక్తి గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, హేరంబ గణపతి, వరసిద్ధి గణపతి, ఇన్ని రకాలైనటువంటి అవతారములు ఉన్నాయి ఆయనవి. అందులో శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతము అంటాం. వరలక్ష్మి అంటే అన్నిటినీ కూడా, వర అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నిటినీ కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని శ్రీ సూక్తం. 6 లక్ష్ములు అని. అందులో సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, చిట్ట చివర వరలక్ష్మి. ఆ వరలక్ష్మిని శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ద్వారా ఆరాధన చేస్తారు. వర అంటే ఉత్కృష్టమైన, అంటే ఇక ఇది అది అని ఉండదు. ఆమె ఇవ్వలేనిది అంటూ ఉండదు. పరమభక్తితో చెయ్యాలి తప్ప వ్రతాన్ని. ఆ తల్లి అనుగ్రహం కలిగితే అసలు ఇది నాకు లేదు అని అనవలసినటువంటి మాట లేకుండా మనకి ఏది కావాలో ఏది లేదో అటువంటి వాటన్నింటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి లక్ష్మీ స్వరూపం ఏదున్నదో దానిని వరలక్ష్మి అని పిలుస్తారు. అందుకే అన్నిటికన్నా చివర చెప్తారు, సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని. అలాగే విఘ్నేశ్వరుని యొక్క అవతారములు, విఘ్నేశ్వరుని యొక్క రూపములు అనేకమున్నాయి. ఇన్ని రూపములు ఉన్నప్పటికీ కూడా వరసిద్ధి వినాయక, మీరు శ్రావణ మాసంలో చూస్తే లక్ష్మీ స్వరూపాల్ని చెప్పినప్పుడు మొట్టమొదటిది
సిద్ధలక్ష్మి, చివరికి వరలక్ష్మి. భాద్రపద మాసం దగ్గరికి వచ్చేటప్పటికి వర సిద్ధి వినాయక. ఏ వ్రతం చేస్తున్నాము అంటే వరసిద్ధి వినాయక వ్రతం చేస్తున్నాము అంటాం. మనం కాలంలో ఏది చెయ్యబోతున్నామో ఆ రూపాన్ని గురించి తెలుసుకుని చేసినటువంటి కారణం చేత మనసు నిలబడుతుంది. మనసు భక్తితో నిలబడి ఏ పని చేస్తామో దాని చేత పరమాత్మ ప్రసన్నుడవుతాడు. ఇప్పుడు మనం భాద్రపద మాసంలోకి ప్రవేశించాం కాబట్టి ఒక్క 3 రోజులు దాటితే చవితి తిథి నాడు వర సిద్ధి వినాయక వ్రతం చెయ్యాలి. కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకోవడమే దేశకాలముల యందు చాలా ఉత్కృష్టత కలిగినటువంటి విషయమై ఉంటుంది. ఎదర వినాయక చవితి ఉంది. వినాయక చవితి ఆబాలగోపాలము చేసేటటువంటి వ్రతం. వినాయక వ్రతం వీళ్ళే చేస్తారు, వీళ్ళు చెయ్యరు అని ఉండదు. అందులో చిన్న పిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధుల వరకు, దంపతుల దగ్గర నుంచి పెళ్లి కాని వాళ్ళ వరకు అందరూ వినాయక వ్రతం చేస్తారు. ఏ కారణం చేతనైనా వినాయక వ్రతం చెయ్యకపోతే, చెయ్యకుండా ఉండవలసిన అవసరం ఏర్పడితే, అంటే మీకు బాగా అర్థమయ్యేట్టుగా నేను స్పష్టంగా చెప్పాలి అంటే, తల్లిగారు కానీ తండ్రి గారు కానీ శరీరం విడిచిపెట్టినప్పుడు 1 సంవత్సర కాలం వ్రతానికి పీటల మీద కూర్చోకూడదు దంపతులు. అది కొడుకు కోడలైనా పీటల మీద కూర్చొని వ్రతం చెయ్యరు. మరి వ్రతం చేయకపోతే వ్రతం చేసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్షతలైనా తల మీద వేసుకోవలసినటువంటి వ్రతం సంవత్సరం మొత్తం మీద ఏది అంటే ఒక్క వరసిద్ధి వినాయక వ్రతమే. పిల్లలు కూడా ఆ రోజున వ్రతంలో పాల్గొనకుండా ఉండరు. పిల్లలు కూడా తన పుస్తకాన్ని తీసుకొచ్చి వ్రత మంటపంలో పెట్టి ఆ స్వామి అనుగ్రహంగా మళ్ళీ తీసుకుంటారు. వరసిద్ధి వినాయక వ్రతంతో నాకు సంబంధం లేదు అనేటటువంటి వాళ్ళు లోకంలో ఎక్కడా కనపడరు. అలా అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం అవుతుందంతే. ఎందుకంటే మనకి వేదం ప్రమాణం. ఋషులు ఏ దార్శనికులై ఏది ఎలా నిర్ణయం చేశారో దాన్ని అలా అన్వయం చేసుకోవలసినటువంటి అవసరం ప్రతివారి మీద ఉంటుంది. అంతేకాని అది ఏ కారణముల చేత కూడా విడిచిపెట్టవలసినటువంటి విషయం కానే కాదు. కాబట్టి వరసిద్ధి వినాయక వ్రతాన్ని భాద్రపద మాసంలో అందరం చేస్తాం. అటువంటి వరసిద్ధి వినాయక స్వరూపం గురించి చెప్పడం అంత తేలికైనటువంటి విషయం కాదు. అందులో విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడే అవతారములుగా వస్తూ ఉంటాడు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడు ఎప్పుడున్నాడు అంటే ఎప్పుడూ ఉన్నాడు. ఈ బ్రహ్మాండములు ప్రారంభం కాకముందు కూడా ఆయన ఉన్నాడు. కానీ ఒకప్పుడు రాముడిగా వచ్చాడు, ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు. రామావతారం పరిసమాప్తమైపోయింది త్రేతాయుగంలో. త్రేతాయుగంలో రామావతారం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు రాముడిగా ఆరాధన చేస్తే పలకడు అని మీరు సిద్ధాంతం చెయ్యగలరా? నారాయణుడిగా రాముడు ఎప్పుడూ పలుకుతూనే ఉంటాడు. రామా అన్న నామంతో పిలిస్తే రాముడిగా వచ్చి ఆదుకుంటూనే ఉంటాడు. ఎంతమందిని ఆదుకోలేదు? త్యాగరాజస్వామి వారిని ఆదుకోలా? రామదాసు గారిని ఆదుకోలా భద్రాచలంలో? కాబట్టి అదే స్వామి అవతార స్వీకారం చేసి అనేక రూపాలతో భూమి మీదకు వస్తూ ఉంటాడు. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు అనేకమైన రూపములను పొంది ఈ భూమి మీదకి దిగి వస్తే అప్పుడు ఆయనని మన కంటితో చూడడానికి వీలవుతుంది. లేకపోతే పరబ్రహ్మాన్ని ఎలా చూస్తాం? ఈ కంటికి ఆయన్ని చూసే శక్తి ఉండదు. మధ్యాహ్నం వేళ ప్రకాశిస్తున్నటువంటి సూర్యబింబాన్ని ఈ కంటితో చూడటం సాధ్యం అవుతుందా? ఈ కంటితో స్పష్టంగా చూడాలని కొంతసేపు చూశారనుకోండి, కన్ను నీరు కారి చూడలేక రెప్ప మూత పడిపోతుంది. మధ్యందిన మార్తాండ బింబాన్ని చూడడానికి ఈ కంటికి శక్తి లేకపోతే కోటి సూర్యుల పగిది ప్రకాశించేటటువంటి భగవంతుని యొక్క దర్శనాన్ని ఈ కన్ను ఎలా చేయగలదు? ఈ కంటికి శక్తి చాలదు. నేను చేతిలో ప్రమిదలో దీపం వేసి ఒక దీపాన్ని చేత్తో పట్టుకున్నాను అనుకోండి, నేనిప్పుడు ఆ దీపం పట్టుకుని కింద పడిపోయినటువంటి ఒక నాణ్యాన్ని వెతకగలను. దాని కాంతిలో ఒక నాణ్యాన్ని వెతకగలనేమో కానీ ఆ దీపాన్ని ఎత్తి పట్టుకుని ఆకాశంలో ఉండేటటువంటి సూర్య చంద్రబింబాన్నో నక్షత్రాన్నో చూడటం కుదురుతుందా?
దీని ప్రకాశం కన్నా దాని ప్రకాశం చాలా గొప్పది. దీని కాంతిలో దాని కాంతి కనపడదు, దాని కాంతి దీని కాంతిని కప్పేస్తుంది. అలాగే కంటికున్నటువంటి శక్తి పరబ్రహ్మాన్ని చూడ్డానికి సరిపోదు. పరబ్రహ్మాన్ని చూడ్డానికి సరిపోనటువంటి పరిమితమైన శక్తి కలిగినటువంటి కన్ను కూడా చూడడానికి వీలైనటువంటి రీతిలో ఆబాల గోపాలను చూడడానికి